హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎంతమందిని ఏ కేటగిరీ నుంచి, ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేశారు అనే డేటా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తున్నా. అడ్వాన్స్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మూడిట్లో కూడా మినిమం మార్క్స్ క్రాస్ అవ్వాలి. అలాగే టోటల్గా కూడా క్రాస్ అయితేనే అడ్వాన్స్ ఎగ్జామ్లో మనకి ర్యాంక్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అడ్వాన్స్ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటాయి, 2 పేపర్లు రాయాలి. ప్రతి సబ్జెక్ట్లోనూ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి అది క్రాస్ అవ్వాలి. సో దీనికి సంబంధించి మ్యాథమెటిక్స్ మీకు ఏమైనా క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంది, దాని ద్వారా అయితే జాయిన్ అవ్వచ్చు. డైలీ నైట్ 8:30 to 9:30 క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. సో కమింగ్ టు ద పాయింట్, అడ్వాన్స్ ఎగ్జామ్కి ఏ కేటగిరీ నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేశారని కనుక మనం చూసినట్లయితే ఈ సంవత్సరం 2025లో ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ 93.102 ఇలా కనపడుతుంది మీకు. దాని నుంచి 97,321 స్టూడెంట్స్ని, అంటే ఓపెన్ కేటగిరీ నుంచి 97,000 మంది, 97,321 మంది స్టూడెంట్స్ని అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే 3,950 మంది స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 80.38 అనేది కట్ ఆఫ్, అది దాటిన స్టూడెంట్స్ 25,009 మంది ఉన్నారు. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 79.43135, అది దాటిన వాళ్ళు 67,614 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఎస్సీ కేటగిరీకి సంబంధించి 61% అనేది కట్ ఆఫ్ ఇచ్చారు, 61.15 అనేది. ఆ కట్ ఆఫ్ దాటిన స్టూడెంట్స్ 37,519 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే 93%, 47.90 అనేది కట్ ఆఫ్ ఇచ్చారు. అది దాటిన స్టూడెంట్స్ 18,823 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకోండి అది. సో ఓవరాల్గా కనుక మీరు గమనించినట్లయితే 2,50,236 మంది స్టూడెంట్స్ని, అంటే ఈ సంవత్సరం యాక్చువల్గా 2,50,000 అంటారు, ఈసారి ఇంకొక 236 మెంబర్ స్టూడెంట్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఆ కట్ ఆఫ్కి దగ్గరలో అదే పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు కాబట్టి ఓపెన్ కేటగిరీ నుంచి అయితే 97,000 మందిని సెలెక్ట్ చేశారు. ఇది పీడబ్ల్యూడి కేటగిరీ, తర్వాత ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ. సో ఓవరాల్గా 2,50,236 మంది స్టూడెంట్స్ని అడ్వాన్స్ ఎగ్జామ్కి ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళందరినీ రేపు April 23 నుంచి అప్లై చేసుకోవచ్చు అడ్వాన్స్ ఎగ్జామ్కి. May 18 ఎగ్జామ్ జరగబోతుంది. తప్పనిసరిగా ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేయండి. దానివల్ల బెనిఫిట్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.